ఏందో ఇది అసలు ఇది నేను ఎప్పుడు నాలానే ఉంటా. ఏమో నాకు అది ఈ అనాలిసిస్ ఇప్పుడు ఈ పిక్చర్ తీసి ఇప్పుడు మూర్తి గారు ఈ పిక్చర్ వెళ్ళిపోయాను. మూర్తి గారు ఈ పిక్చర్ తీసి వీడు కాలు మీద కాలు వేసుకున్న యాటిట్యూడ్ అంటే అందరు యాటిట్యూడ్ అనుకుంటారు. ఇంకో పిక్చర్ తీసి వీడి మాతో ఎంత మంచి ఇప్పుడు ఆ రోజు మన మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ప్రెస్ మీట్లో నువ్వు మాతో ఎంత కాలు మీద కాలు వేసుకొని ఎంత హ్యాపీగా మాట్లాడేవాడు, ఇప్పుడేమో స్టార్ అయిపోయినావు, ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. మంచిగా కాలు మీద కాలు వేసుకొని మాట్లాడదామని కాలు మీద కాలు వేసుకొని మేము మాట్లాడుకున్నాం. అదేదో తీసి ఇంకో రకంగా ప్రజెంటేషన్ చేసి ఇవి నేను కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. అది ప్రాబ్లం కాదు, అవన్నీ దాటి వెళ్తేనే మనం ఈ ప్రొఫెషన్కి వచ్చినామంటే ఎవడైనా ఒక స్థాయిలో కూర్చోవాలంటే ఇట్లాంటివన్నీ దాటి వెళ్తేనే కూర్చుంటాం. ఫ్రీగా ఎవడు రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళాడు. కామెంట్ చేసుకోవాలి, మన పర్ఫార్మెన్స్ మన సినిమాలో ఇనిషియలీ వర్క్ మాట్లాడాలి. సో బయట నేను చాలా చూస్తుంటాం ముచ్చట, వీడికి సినిమాకి ఇంత వచ్చింది. నేను పీనట్స్ తీసుకునేవాడిని మొన్న ఖుషి వరకు. ఇప్పుడు ఖుషి నుంచి ఇంక అయిపోయిందిరా, ఇప్పటి నుంచి ఐఎమ్ టేకింగ్ మై మార్కెట్ ప్రైజ్ అని స్టార్ట్ చేసిన. టిల్ దెన్ ఐ వాస్ టేకింగ్ వెరీ లిటిల్. అండ్ దెన్ అండ్ నేను ఒక్క సినిమాయే చేసేవాడిని, 1 మూవీ అట్ అ టైం. అప్పటికి కోవిడ్లో సినిమాలు అయిపోవడం వల్ల తర్వాత ఆ టైంలో ఇంకెన్ని రోజులు 2 monthsలో స్టార్ట్ అయిపోతుందని తెలిస్తే మేనేజ్ చేసేవాడిని. అది 2 months అవుతుందా, 6 months అవుతుందా, 1 year అవుతుందా తెలియదు. ఖర్చుల తర్వాత అప్పటికి స్టాఫ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, చాలామంది మన టీం హ్యూజ్ ఉంటారు స్టాఫ్. సో అండ్ నేను 10 పనులు చేస్తుంటా, క్లోదింగ్ లైన్ అని ఇదని అదని ఎప్పుడు 10 పనులు పెట్టుకుంటా, వాళ్ళందరికీ జీతాలు వెళ్ళాలి. సో దానివల్ల. సో వాట్ ఈజ్ యువర్ మార్కెట్ ప్రైస్ నో? ఇప్పుడు మార్కెట్ ప్రైస్ తీసుకుంటున్నాను కదా, కంఫర్టబుల్ మార్కెట్ ప్రైస్ ఎవరికి? నేను చెప్తా, ప్రొడ్యూసర్కు డబ్బు మిగులుతుంది ఈ సినిమాలు అన్నప్పుడు, సార్ నాకు ఇంత ఇవ్వండి, మీరు ఇంత తీసుకోండి, మీరు కూడా హ్యాపీగా ఉండాలన్నప్పుడు అదే మార్కెట్ ప్రైజ్ని ఫిక్స్ చేస్తుంది. ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈరోజు నేను ఈ సినిమా ఇంకా ఫర్దర్గా 2 సినిమాలు చేయబోతున్నాను. విజయ్ గారు రెండు ప్రశ్నలు. సో విజయ్ గారు అంటే విజయ్కి ఫ్యాన్సే కాకుండా విజయ్ వాయిస్కి కూడా, విజయ్ స్లాంగ్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది మన దగ్గర. ఈ సినిమా విషయంలో మీ స్లాంగ్ సో ఎలా ఉండబోతుంది అంటే ఒక మిక్స్డ్గా ఉంది, ఇటు తెలంగాణ ఆంధ్ర. సో ఏమండి అనడం ఎక్కువగా మనకు ఆంధ్రాలో వినిపిస్తుంటుంది, ఇక్కడ మామూలుగా మాట్లాడుతుంటాం. రెండోది డ్యాన్స్ విషయంలో హుక్ స్టెప్స్ కావచ్చు, అవన్నీ చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి ఈ సినిమాలో. మెట్రో రైల్లో వేసిన హుక్ స్టెప్స్ కావచ్చు, అవన్నీ కూడా డ్యాన్స్ విషయంలో ఈ సినిమా నుంచి విజయ్ కాస్త మెరుగుపడ్డాడు అనుకోవచ్చు, కాస్త ఇంకా ఇంప్రూవ్ అయిపోయారు. బెటర్ అయ్యానా విషయంలో చాలా అట్రాక్ట్, అంటే మాటలతోనే కాకుండా డ్యాన్స్తో కూడా యూత్ని ఇంకా అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏదో ఉండే స్లాంగ్. నేను బుజ్జితో చేసే సినిమాలో గీతా గోవిందం అయినా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అయినా నా కంప్లీట్ పర్ఫార్మెన్స్ క్రెడిట్ బుజ్జికి ఇచ్చేస్తాను. నేను యాజ్ ఇట్ ఈస్ బుజ్జి మాట్లాడే మాటలు, బుజ్జి పలికే విధానం, బుజ్జి బిహేవియరు, ఎక్స్ప్రెషను. ఎందుకంటే నేను బుజ్జి నరేషన్ ఇచ్చేటప్పుడు నేను అది విపరీతంగా ఎంజాయ్ చేస్తాను, నవ్వుతుండ. నేను వన్ ఆఫ్ ద ఫ్యూ నరేషన్స్ వేర్ ఐఎమ్ లాఫింగ్ కాన్స్టెంట్లీ. సీన్ చేసేటప్పుడు చాలా నవ్వుకుంటుంటా. సో అది అందరూ అలా ఫీల్ అవ్వాలంటే ఈయన చేసినట్టు, ఈయన నాకు ఏ విధానంలో చెప్తుండో, ఏ విధానంలో టైమింగ్ ఉందో అదే దింపాలి. సో నా కంప్లీట్ క్రెడిట్ టుమారో ఆఫ్ ఫ్యామిలీ స్టార్ గోస్ టు బుజ్జి. స్లాంగ్ ఇప్పుడు ఆయన యాజ్ ఇట్ ఈస్ డబ్బింగ్ స్టూడియోలో కూర్చొని ప్రతి వర్డ్ ఆయన ఇట్లా చెప్పు అంటే అది చెప్తుంటా నేను. యాజ్ ఇట్ ఈస్ ఆయన ఫాలో అయిపోవడమే. అండ్ ఐ గివ్ 5th రోజు మీరు ఎంజాయ్ చేస్తారు కదా, నేను జస్ట్ టూల్. బుజ్జి పర్ఫామ్ చేస్తుండు, నా ద్వారా పర్ఫామ్ చేస్తుండు అంతే. అండ్ థ్యాంక్ యూ. నిన్న ఒక ఫోటో వచ్చింది మీ దగ్గరికి వెళ్ళేదో ఫ్యామిలీ స్టార్ది వేసి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎక్కడో ఈ ఇన్స్పిరేషన్, నేను రేపు 4th రోజు మిమ్మల్ని కలిసింది.